వల్ల అవుతుందంటారా? జీవితం మీద ఆశ ఉండాలే కానీ ఆగిపోయిన శ్వాస కూడా. హలో, హాయ్ అండి, నమస్తే కమెండర్స్. నేను మీ జగన్. చాలామంది అభ్యర్థుల నుంచి మంచి స్పందన బాగానే వచ్చింది. మంచి మంచి వీడియోస్ వస్తున్నాయని చాలా వరకు కామెంట్ చేస్తున్నారు. అంతా హ్యాపీ. ఇదంతా ఓకే. ఇది వీడియోలోకి వెళ్ళిపోదాం. కంటిన్యూగా ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ శాలరీస్ చెప్పాము. స్టేట్ గవర్నమెంట్లో ఈ కానిస్టేబుల్ బేసిక్ శాలరీ ఏంటి, హెచ్ఆర్ఏలు ఏంటి, డిఏ ఏంటి, వాళ్ళకి ఏమైనా హరియర్స్ వస్తాయా, వాళ్ళకి ఏమైనా కట్ అయిపోతాయా, ఎలాంటివి కట్ అవుతాయి, ఎలాంటి ట్యాక్స్లు ఉంటాయి, వీళ్ళకి ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్లు ఏమైనా ఉంటాయా, వీళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే ఏమైనా వస్తాయా, ఇలా కుటుంబ సభ్యులకి ఏం బెనిఫిట్ ఉంది ఒక కానిస్టేబుల్ వల్ల అనేది, ఎంత బేసిక్ శాలరీస్ వస్తాయి, వీటి మీద ఏంటనేది మీకోసం ఒక చిన్న వీడియో రెడీ చేసి పెట్టాను అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ 2025 వాళ్ళకు ఎంత శాలరీస్ వస్తాయి, ఏమేమి కటింగ్లు ఉంటాయి, ఏమేమి లాభాలు ఉంటాయి అనేది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుంటే కూడా వాళ్ళకు కూడా ఈ వీడియో వెంటనే షేర్ చేయాలి. మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఒకే ఒక లైక్ అబ్బా, కుదిరితే ఒక కామెంట్. మనం కష్టపడి చేస్తున్న దానికి మీరు ఒక లైక్ ఇవ్వగలిగితే, అది కూడా మీకు వీడియో నచ్చితే చేసేయండి లైక్, లేకపోతే ఇంకా దానికి మనం ఏం చేయలేం. దెన్ స్మాల్ రిక్వెస్ట్ అండ్ వీడియో కంటిన్యూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు స్కిప్ చేస్తే మీ శాలరీస్ ఏంటో మీకు అర్థం అవ్వదు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకేనా? లెట్స్ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, కమెంట్ చూసారా? మొత్తానికి ఇదనమాట. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ శాలరీ, ఈ శాలరీస్లో ఏమేమి కటింగ్లు ఉంటాయి అసలు అంటే మీకు ట్రైనింగ్ నుంచి కానీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కానీ ఏమేమి శాలరీస్ ఉంటాయి అనేది ఇక్కడ మీకు పెట్టామన్నమాట. ఎందుకంటే తెలియాలి కదా మీరు ఏ వింగ్లోకి వెళ్తున్నారో, రేపు పొద్దున మీ పేరెంట్స్ ఇంకా ఎక్కడ చూడటనో, ఒక పెళ్లి చూపులకు పేరెంట్ అనుకో, లేదంటే మీకు ఇంకొక సెంట్రల్ కానిస్టేబుల్కు ఎవరెవరికి డిఫరెంట్ ఉంది రేపు పొద్దున మీరు చెప్పాలంటే మీకు క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రజెంటేషన్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. కొంచెం లేట్ అయినా క్లియర్గా వినండి, తెలుసుకోండి. ఓకేనా? ఫస్ట్ అసలు స్టార్టింగ్ బేసిక్ పే ట్రైనింగ్లోనే ఇది. ఈ 25,220 రూపాయలు. ఓకే, క్లియర్ గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, అండ్ తర్వాత ఇది ఓన్లీ మీకు ట్రైనింగ్లో స్టైఫండ్ అంటారు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్టైఫండే ఇస్తారు. ఓకేనా? ఇది ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాతనే మీకు చెప్తా ఉన్నాను. ఓకే, ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత బేసిక్ ఇవంతా మళ్ళీ స్టైఫండ్ వేరు, ట్రైనింగ్ వేరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది మ్యాక్సిమం మీకు అనౌన్స్ చేసినదే. రేపు డిఏలు పెరగవచ్చు, అప్ అండ్ డౌన్ కావచ్చు, కాబట్టి పెరగవచ్చు, ఇంకా మీకు తగ్గేదే ఉండదు కానీ పెరగవచ్చు. ఇది మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను మీకు వాస్తవంగా ఇంతవరకు తీసుకొచ్చాను అనమాట. ఓకేనా? ఈ 25,220 రూపీస్ అనేది బేసిక్ అనుకోండి. ఓకే, తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనకు డిఏ, ప్రజెంట్ డిఏ అనేది 33.60% ఉంది. దేనికి? ఈ 25,220 రూపాయలకు ఈ బేసిక్ 33.67%. ఓకేనా? అంటే ఎంత వస్తుంది? 8,492 రూపాయలు వస్తుంది. దీనికి డిఏ ఈ బేసిక్. ఓకే, ఇంకా ఈ బేసిక్ కాకుండా ఇంకా ఏమన్నా ఉందా అంటే ఇక్కడ చూడవచ్చు మీరు, హెచ్ఆర్ఏ బేస్డ్ ఆన్ సిటీ. ఓకేనా? ఇక్కడ సిటీ అండ్ మండలాలు. ఓన్లీ మీరు ఇక్కడ క్లియర్గా మీకు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఏపీఎస్పీ ఉంది అండ్ సివిల్ కానిస్టేబుల్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఏముంది, ఏపీఎస్పీ ఆయనకి ఏమి ఇస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు ఆ పైన ఈ 16% ఇది మ్యాక్సిమం ఫిక్స్ అయిపోవాలా. మాక్సిమం ఫిక్స్ అయిపోతారు ఎవరికి? బెటాలియన్. ఎందుకంటే మాక్సిమం సిటీలోనే ఉంటుంది ఏపీఎస్పీ కానిస్టేబుల్ది, కాబట్టి అవసరం లేదు. ఆయనకు 16% మ్యాక్సిమం ఉంటుంది. ఒకవేళ ఇదే ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఇన్ కేస్ హెడ్ క్వార్టర్స్లో అంటే డీజీపీ ఆఫీస్లో కానీ లేదంటే విజయవాడ ఆ సరౌండ్లో ఏదైనా వర్క్ చేస్తున్నాడు అనుకో డ్యూటీ నిమిత్తం, అతనికి చెప్పలేం 24% కూడా ఉంటుంది. ఓకే, ఈ 24% కూడా ఇస్తారు. 10%, 12%, 16%, 24%. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి?
ఈ 10%, 12%, 16% అంటే ఒకవేళ ఇక్కడ చూడు ఈ 10 కానీ 12 కానీ సో మ్యాక్సిమం కొంచెం ఎవరికంటే ఈ సివిల్ కానిస్టేబుల్కి ఎక్కువ పడుతుంది. సో ఫోకస్ వీళ్ళు ఏంటంటే సో రూరల్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటే మండలాలు ఎక్కడైతే ఇప్పుడు ఒక సపోజ్ ఒక ప్రొద్దుటూరే తీసుకుందాం. సో ప్రొద్దుటూరు సిటీ కాదు, సో పక్కన పొద్దుటూరు పక్కన ఉంటాయి మండలాలు. సో లేదంటే కృష్ణా డిస్టిక్ ఉంది, కృష్ణా డిస్టిక్లో సిటీలో కాకుండా సో రూరల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. శ్రీకాకుళం ఉంది, లేదంటే నంద్యాల ఉంది, నంద్యాల పక్కన మండలాలు ఉంటాయి. సో ఇట్లాంటి మండలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఈ 10% అనేది హెచ్ఆర్ ఇస్తారు. సో ఈ 12% అనేది హెచ్ఆర్ ఇస్తారు. సో రిమైనింగ్ 16% ఇప్పుడు ఒకవేళ నంద్యాల అయినా లేదు కర్నూలు అయినా లేదు ఇది మన విజయవాడ సిటీ అయినా గుంటూరు సిటీ అయినా కాకినాడ అయినా ఏలూరు అయినా ఇట్లా ఏదైతే సిటీస్ ఉన్నాయో మ్యాక్సిమం వాళ్ళకు సో 16% ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. సో రిమైనింగ్ సివిల్ కానిస్టేబుల్ కొంతమంది కానీ ఏపీఎస్పీ వాళ్ళు కానీ డిప్యుటేషన్స్ వచ్చింటారు. సో డిప్యుటేషన్స్ వచ్చి వీళ్ళందరూ సో విజయవాడలో వర్క్ చేస్తుంటారు. ఓకేనా. సో ఈ విజయవాడ హెడ్ క్వార్టర్స్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా 24% అనేది హెచ్ఆర్ డ్రా చేస్తారు. ఓకేనా. సో క్లియర్ అయిందా? ఈ 24% అనేది సో ఇక్కడ పెట్టాను చూడండి. సో ఇది యాక్చువల్గా అందరికి 24%, 10%, 12% పెట్టలేదు. సో కామన్గా 16% ఎక్కువ మంది. సో 70 నుంచి 95% పీపుల్స్ డ్రా చేసేది ఈ 60% డ్రా చేస్తారనమాట హెచ్ఆర్ఏ. సో అందుకోసమనే మనం ఈ 16% మీద హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్ చేసుకొని సో 4035 రూపాయలు పెట్టాం. సో ఇంక హెచ్ఆర్ఏలోనే ఇదేనా ఉండేదంటే సో ఇంకోటి కూడా ఉందన్నమాట మీకు ఇక్కడ ఏంటి సో అడిషనల్ హెచ్ఆర్ఏ. సో ఈ అడిషనల్ హెచ్ఆర్ఏ ఏంటి అంటే సో ఇన్ కేస్ మనం ఏదైనా ఫోన్లు మాట్లాడినా ఇంకోటి మాట్లాడడానికి కూడా మనకు కొంచెం గవర్నమెంట్ ఒక బిల్ అనేది ఇస్తుంది అనమాట. సో అదే ఈ అడిషనల్ హెచ్ఆర్ఏ. అంటే ఈక్వల్ పేపర్ బిల్లు కానీ సో కరెంట్ బిల్లు కానీ సో ఇట్లాంటి ఏదైనా ఉంటారు కదా ఒంటేరంటే కాకుండా సో అలాంటిది అనుకోని ఎగ్జాంపుల్గా చూసుకోండి. ఈ అడిషనల్ హెచ్ఆర్ఏ సో మీకు ఈ దీన్ని బట్టి వస్తుంది అనమాట. అది కూడా దేన్ని బట్టి అంటే ఈ 16%, 12%, 10%, 24% బట్టే సో ఇది కూడా వస్తుంది అనమాట. సో ఫిక్స్డ్ అయితే 2000 ఉండదు. సో మ్యాక్సిమము 1800 కూడా ఉండొచ్చు, లేదంటే 1500 ఉండొచ్చు, అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మీరు ఒకవేళ అయితే కనుక సో మ్యాక్సిమం ఈ రేంజ్ దాటదు అనమాట. ఈ 2000 అయితే దాటనేయరు. సో ఇక్కడ ఒకవేళ 10 కానీ 12 కానీ ఉంటే ఒక 200 తగ్గుతుంది. సో లేదనుకో సో ఖచ్చితంగా 2000 ఫిక్స్డ్ అనమాట ఈ అడిషనల్ హెచ్ఆర్ఏ. క్లియరా? సో హెచ్ఆర్ఏ గురించి క్లియర్ అయింది కదా. సో ఇంకెవరికైనా డౌట్లు ఉంటే సో మీరు కామెంట్లు పెట్టండి. సో దాన్ని బట్టి మనము మీకు ఏదైనా ఉంటే సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకా ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయంటే సో నువ్వు ఏదైతే వింగులు ఉన్నావో ఆ వింగుకు సంబంధించి మీకు స్పెషల్ పే ఇస్తారు ఒక 200 ఎవ్రీ మంత్. అండ్ తర్వాత ఇవి చూడండి ఒకసారి సిటీ కంపెన్సేషన్ అలవెన్స్ అనమాట. ఓకే. సో ఇది 300, 600, 1000 అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పట్టి మీకు సో ఇది 300, 600, 1000 అనేది సో మేనేజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో తర్వాత కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అంటే సపోజ్ ఒక మీకు ఒక ఇంత ముందులో ఉండేదన్నమాట వెపన్ క్లీనింగ్ కానీ ఇంకోటి అన్ని సో డ్రెస్ మెయింటెనెన్స్ అని చెప్పి అట్లా ఒక కిట్ మెయింటెనెన్స్ అని చెప్పి పూర్వం నుంచి మనకు నడుస్తుంది. సో ఇది కూడా మనకు జీతంతో పాటే ఎవ్రీ మంత్ ఒక 200 రూపీస్ వస్తుంది. సో తర్వాత రిస్క్ అలవెన్స్ అని ఇది ఒకటి ఉంటుంది. సో అలాగే ఇది కూడా 225 రూపీస్ ఎవ్రీ మంత్ మీకు క్రాస్ అవుతుంది. సో అండ్ తర్వాత గ్రాస్ సాలరీ టోటల్గా సో ఇదంతా క్యాల్కులేషన్ చేసుకోండి. సో ఒక 25,220 బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, స్పెషల్ పే, సిటీ కంపెనీ అలవెన్స్ అండ్ కిట్ మెయింటెనెన్స్, రిస్క్ అలవెన్స్ ఇదంతా కలిపితే గ్రాస్ ఎంత అయింది ఒక కానిస్టేబుల్కు 40,672 రూపాయలు. సో మీ అందరికి వస్తుంది. ఎవరికి వస్తుంది? ఒక కానిస్టేబుల్కి వస్తుంది. ఓకే. కానిస్టేబుల్కు ఇది గ్రాస్ అనేది. సో మీకు రేపు పొద్దున లోన్లు కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఈ గ్రాస్నే పట్టుకొని మీకు లోన్లు ఇస్తారనమాట. ఓకేనా. సో ఇది గ్రాస్ పే. సో ఈ గ్రాస్ నుంచి నెట్ హోమ్ అంటే నెట్ నీ చేతికి ఎంత వస్తుంది. సో చూసారా ఇన్ హ్యాండ్ శాలరీ ఆఫ్టర్ డెడికేషన్స్ అంటే డెడికేషన్స్లో ఈ 40,672లో సో మనకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేది ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. అది కూడా ఒకసారి చూడండి. సో ఈ 40,000లో 34,816 రూపాయలు వస్తుంది. సో రిమైనింగ్ ఇంకొక
దాదాపుగా ఎంత ఉంది, తక్కువ ఒక 6,000 చిల్లర ఉంది అనుకో. సో అటు ఇటుగా. సో ఈ 6,000 ఎటుపోయినాయని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో 6,000 ఎటుపోయినాయి అంటే, సో ఇక్కడ చూడండి ఒకసారి. సో మనకు గవర్నమెంట్ నుంచి డిటెక్షన్ అయిపోయింది, మనకు జీతం ఇచ్చింది కదా, గవర్నమెంట్కు డిటెక్షన్ అయినాయి అనమాట. సో ఏంటివి ఇది, సిపిఎస్. ఓకే, సిపిఎస్ మనకి ఎంత కట్ అవుతుంది ఇక్కడ, 3,371 రూపాయలు. సో ఏందయ్యా ఈ సిపిఎస్ అంటే, సో మనకు పెన్షన్ అనమాట. సపోజ్ మనం ఒక రిటైర్డ్ అయిపోయాము, ఒక 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో రిటైర్డ్ అయిపోయాం. ఆ రిటైర్డ్ అయిన తర్వాత మనం బతకాలి కదా. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, మీకు అంత క్లియర్గా చెప్పాల్సిన పని అయితే ఉండదు అనుకుంటున్నా. సో ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ ఎలా ఇస్తుందో, సో మనకు ఆ పెన్షన్ రేట్ సిపిఎస్. ఓకేనా, ఇప్పుడు మనకు 3,371 రూపాయలు మనము మన అకౌంట్లో నుంచి కట్ అవుతుందంటే, ఓకే. సో అలాగే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, మీది 3,371 రూపాయలు తీసుకున్నా కదా బాబు, దానికి నేను ఇంకొక 3,371 కలిపి మొత్తం టోటల్గా 6,600 రూపాయలు చిల్లర, అంటే దాదాపుగా 6,700 రూపాయలు సో మీ అకౌంట్ కలుపుతుంది. అంటే 3,000కు 3,000 కలుపుతుంది అనమాట, డబుల్ కలుపుతుంది. క్లియరా? సో ఇదొకటి. ఇది కూడా సో క్లియర్ చూసుకోండి. సో ఫస్ట్ సిపిఎస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏముంది, ఏపీజీఎల్ఐ. సో ఈ ఏపీజీఎల్ఐ కూడా సో ఇది మీరు 3 రెట్లు అనుకుంటాను, ఇది ఇంటూ 3 రెట్లు అనుకుంటా. ఇది యాక్చువల్గా దీని గురించి మీకు క్లాస్ చెప్పిస్తాను ఒకసారి, నాకు ఐడియా లేదు యాక్చువల్గా. సో వేరే ఆయన ఉన్నాడు, అడుగుతున్నాను కానీ ఆయన కొంచెం టైం సెట్ అవ్వట్లే అంటున్నాడు. ఎందుకంటే ఈ సిపిఎస్ కార్డ్కి ఏపీజీఐలో మంచి ఇన్కమ్ అనమాట, రిటైర్డ్ ఫండ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో సో అది ఎక్కువ వస్తుందని చెప్పి అంటారు. సో పెద్దలందరూ కూడా, మీరు కూడా కుదిరితే రేపు పొద్దున్న దీన్ని 1000 బదులు 2,000 చేయండి. మీకు 2,000 మీది పెట్టారు అనుకో, 3 రెట్లు గవర్నమెంట్ మనకి ఇస్తుందంట. సో అది మీకు ఒక క్లాస్ చెప్పిస్తాను. అండ్ పే ట్యాక్స్, ఇది రిటర్న్ వచ్చేది కాదు. సో ఈ రెండు అయితే మీకు రిటర్న్ వస్తాయి. ఓకేనా, ఏపీజీఎల్ఐ కానీ సిపిఎస్ కానీ. సో ఈ పే ట్యాక్స్ మీకు రాదు, అండ్ ట్యాక్స్. సో ఈ టోటల్గా 4,600 రూపాయలు. ఓకే, సో ఇక్కడికి క్లియర్. సో గవర్నమెంట్ డిటెక్షన్ అనేది. సో ఇంకా నెక్స్ట్ ఏముంది, సో నాన్ గవర్నమెంట్ డిటెక్షన్స్. ఓకే, క్లియరా? ఈ నాన్ గవర్నమెంట్ డిటెక్షన్స్లో ఇక్కడ చూడండి ఒకసారి, భద్రత, ఆరోగ్య భద్రత అని అంటారు యాక్చువల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆల్రెడీ ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే మీకు తెలిసి ఉంటుంది. మామూలుగా వేరే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాక అదర్ వింగ్స్ ఏ వింగ్ అయినా సరే వాళ్ళకు హెల్త్ కార్డ్ అంటారు. సో ఈహెచ్ఎస్ వాళ్ళకైతే ఈహెచ్ఎస్ కొంచెం తక్కువ పడుతుంది, మనకేమో పోలీస్ కాబట్టి ఆరోగ్య భద్రత అని చెప్పి మనకు పెట్టారు. సో ఇది ఎవ్రీ మంత్ మనకు 1000 రూపాయలు కట్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా, 1000 రూపాయలు కట్ అవుతుంది. సో ఇది మీకు పీసీ నుంచి హెచ్సి వరకు. సో ఇన్ కేస్ ఏదన్నా జరిగిందనుకో, ఇమ్మీడియట్లుగా మీ ఇంటికి 4 లక్షల రూపాయలు పంపించేస్తారు, పీసీ నుంచి హెచ్సి వరకు. అండ్ ఏఎస్ఐ నుంచి అబో ర్యాంక్ వాళ్ళకు సో ఇది 8 lakhs ఎంతో ఉంది. ఒక హెల్త్ స్కీమ్ అనమాట, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ భద్రత అనేది. ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఈ అమౌంట్ వస్తుంది, పీసీ నుంచి ఎస్సీ వరకు. అబో ఏఎస్ఐ అబోతే కదా ఈ అమౌంట్ వస్తుంది, 8 లక్షలు అట్లా. ఒకవేళ మాకు ఏం జరగలేదు అబ్బా, మేము రిటైర్డ్ అయిపోయినాము, మరి ఎట్లా డబ్బులు అంటావా? సో నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత నీకు ఈ డబ్బులు గ్యారంటీగా ఈ 1000 రూపాయలు కట్టేది మొత్తం నీ ఇంటికి ఇచ్చేస్తారు రిటైర్డ్ అయినప్పుడు. సో రెండోది ఇది ఆరోగ్య భద్రత. సో ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయినావు, సో హాస్పిటల్ నుంచి నీకు ట్రీట్మెంట్ జరగాల. సో అందుకోసము ఎవ్రీ మంత్ నీకు 135 రూపాయలు సో దాదాపుగా కట్ అవుతూ ఉంటుంది అనమాట. నీ హాస్పిటల్లో నీకు నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, సో నీకు ఒకవేళ మ్యారేజ్ అంటే ఆ పిల్లలు వాళ్ళకు చూయించుకోవడానికి ఈ ఆరోగ్య భద్రత సో మీకు ఇస్తారనమాట. నెక్స్ట్ తర్వాత ఈ ఫండ్స్లో ఏంటంటే 120 రూపీస్లో సో ఆ మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అమరవీరులు ఉంటారో మన పోలీస్ శాఖలో చనిపోయింటారు కదా, సో వాళ్ళ భార్యలకు ఒక 50 రూపీస్, అండ్ ఎడ్యుకేషన్కు ఒక 50 రూపీస్, స్పోర్ట్స్కు సో మన పోలీస్ ఫండ్ అని చెప్పి ఒక 3 రూపీస్ 10 రూపీస్ సో ఇలా తీసుకుంటారు అనమాట. సో అవి ఈ 120 రూపీస్. సో టోటల్గా 1,255 రూపాయలు. సో క్లియర్ అయిందా? సో ఇలా మీకు శాలరీ ఇస్తారనమాట. సో ఇది ఒకసారి క్లియర్గా పెట్టుకోండి. ఓకే, సో ఇది మన AP3 iNews ద్వారా మనం అందిస్తున్న సూపర్ సమాచారం అన్నమాట.
సో మ్యాక్సిమం మీకు మరి వేరే వాళ్ళు పెట్టలేదు మనకు తెలియదు, బట్ మనం మీకు క్లియర్గా చూపించాలా. సో మీకు ఎంత శాలరీ వస్తుంది, రేపు పొద్దున వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళకు మీకు కంపేర్ చేసుకోవాలంటే అసలు మనకి ఎంత శాలరీ వస్తుంది, ఏం కట్ అవుతున్నాయి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది సో మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఈ ఏపీజీఎల్ అనేది త్రిబుల్ రేట్లో వస్తుంది కాబట్టి నేను మ్యాక్సిమం అది చేయించడానికి ఒక వీడియో ఆ సార్ని అడిగి రిక్వెస్ట్ చేస్తాను. రేపు పొద్దున మీరు కానిస్టేబుల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ ట్రైనింగ్ అయిపోయిన పట్నే సో ఖచ్చితంగా అది పెంచుకుంటే మంచి లైఫ్ ఉంటుందన్నమాట. రేపు పొద్దున మంచి సేవింగ్ బెనిఫిట్స్ అండ్ పిఎల్ఐ ఆల్సో ఉంటాయి అనమాట, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగా. సో వాటి గురించి నిదానంగా మనం చర్చించుకుందాము. సో ప్రజెంట్ అయితే ఒక కానిస్టేబుల్కు ఈ బేసిక్ ఉంటుంది. సో ఇది పెరగొచ్చు, రేపు పొద్దున మీకు పిఆర్సీ అయితే కన్నా ఈ డిఏ పెరుగుతుంది, ఈ బేసిక్ పెరుగుతుంది, సో ఇదంతా పెరుగుతుంది. ఈ హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది, ఇది మాత్రం అడిషనల్ హెచ్ఆర్ఏ అలా ఫిక్స్ ఉంటుందన్నమాట. సో ఇంకా మిగతా అన్నిట్లో కూడా సో చేంజెస్ రావచ్చు కొంచెం కొంచెం, బట్ ఇదైతే ఓవరాల్గా పెరుగుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరి ఇదైతే ఎవరిని ఉద్దేశించినైతే కాదమ్మా. సో మీకు అవసరం ఉంది, అర్థం కాలేదంటేనే కామెంట్ పెట్టండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏదైనా వీడియోలు కావాలంటే మీరు అడిషనల్గా దానికి మీరు కామెంట్ పెట్టండి. సో దాని తగ్గట్టుగా నేను చేసి ప్రిపేర్ చేస్తాను. సో దీంట్లో అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, ప్లస్ ఆర్ మైనస్ కావచ్చు. ఓకేనా, సో ఇంతేనా అని అనుకోవద్దు అనమాట. ఓకేనా గైస్, ఇది మన అనాలిసిస్ మాత్రమే, ఇలా ఒక కానిస్టేబుల్కి ఇంత ఇస్తారని, అంతేగాని ఇంకెవరిని ఉద్దేశించినది కాదు. మళ్ళీ మరిన్ని వీడియోలతో మరింత గుడ్ సమాచారంతో మేము ముందుకు వస్తే కమెంట్స్. కొత్తలో అయితే కన్నా వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి షేర్ చేయండి. ఓకేనా, బై కమెంట్స్, జై హింద్.